తొలి దశ ఎన్నికల నుండి తుది దశ ఎన్నికల వరకు పోలింగ్ జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం అనకూడదేమో ఉత్తరప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఏకైక పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, తర్వాతన బెంగాల్. సరే, ఉత్తరప్రదేశ్ పక్కన పెడితే బెంగాల్లో మమతా బెనర్జీ స్వరంలో మార్పు వచ్చింది, భయం పట్టుకుంది. వాస్తవంగా ఈ దఫా జరగబోతున్నటువంటిది దాదాపుగా 9 నియోజకవర్గాలు బెంగాల్లో చివరి దాంట్లో జరుగుతున్నది. డైమండ్ హార్బరు, దమ్దమ్, బారాషాన్, బషీర్హాట్, జయనగర్, మధురాపూర్, జాదవ్పూర్, దక్షిణ కోల్కత్తా, ఉత్తర కోల్కత్తా, ఈ 9 స్థానాల్లో పోటీ జరగబోతోంది. ఆవిడకి ఒక భయం ఏమవుతున్నదంటే, ఒకప్పుడు కమ్యూనిస్టులు 27 ఏళ్ల పాటు అప్రతిహాతంగా పరిపాలించినటువంటి వాళ్ళని మమతా బెనర్జీ దెబ్బకొట్టగలిగింది. మొదట్లో పోటీ, ఆ తర్వాత సెకండ్, థర్డ్ ట్రిప్కి వచ్చేటప్పటికి దెబ్బకొట్టేసి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రెండవ ట్రిప్ అనుకోవాలి. లాస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి దాదాపుగా 18 స్థానాలు గెలవడం అన్నటువంటిది మమత ఊహించనిది. దాని ఇంపాక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు పక్కెళ్ళిపోయి బీజేపీ గెలిచేస్తుందేమో అన్నటువంటి ఫీలింగ్ నుంచి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వచ్చి కూర్చుంది, 78 స్థానాలకు పైగా గెలుచుకుని. ఇప్పుడు అలాంటి భారతీయ జనతా పార్టీని ఎంత తొక్కేద్దామని చూసినా వర్కౌట్ కాలేదు. ఓ 3-4 నాయకులు అటు వెళ్ళారు తప్పించి ఫైనల్గా అణచివేయడం కుదరలేదు. ఎందుకంటే సెంటర్లో పవర్లో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీకి ఈ ట్రిప్ కనుక మెజార్టీ అటుదిటైతే రేపు అధికార యంత్రాంగం ఎవరు మాట వినరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ మాట వినని పోలీసులు వ్యవస్థ ఎట్లా ఉందో అట్లాంటి పరిస్థితి అవుతుంది మమతా బెనర్జీకి. ఆ భయం పట్టుకుపోతుంది, అందుకనే వెలవెల్లాడుతోంది.